ఫ్రెండ్స్, నార్మల్లీ జనాలు ఏం ఆలోచిస్తారంటే, మనం తినకపోతే వీక్ అయిపోతాం. అండ్ వీక్‌నెస్ వచ్చేస్తాయి. మనకు కళ్ళు తిరిగి మనం పడిపోతాం. దానివల్ల ఎప్పుడైనా రిస్కీ ఫ్యాక్టర్ మనకు డెవలప్ అవుతుంది అని ఆలోచిస్తాం. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. యాక్చువల్లీ ఫాస్టింగ్ 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి నిర్జల, ఒకటి సజ్జల. అంటే మీరు వాటర్ తీసుకొని కూడా ఫాస్టింగ్ చేయొచ్చు. అండ్ వాటర్ తీసుకోకుండా కూడా ఫాస్టింగ్ చేయొచ్చు. సో, ఎక్కువ బెనిఫిట్ మనకు నార్మల్‌గా నిర్జల ఫాస్టింగ్‌లో ఉంటుంది. అంటే వితౌట్ వాటర్ ఫాస్టింగ్ చేస్తే బెనిఫిట్స్ ఎక్కువుంటాయి. అండ్ ఇది కాకుండా నార్మల్‌గా సజ్జల ఫాస్టింగ్‌లో కూడా బెనిఫిట్స్ ఉంటాయి. అంతే బెనిఫిట్స్, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో, ఓన్లీ విత్ ద వాటర్ చేయొచ్చు, లేకపోతే వితౌట్ వాటర్ కూడా చేయొచ్చు. బట్ దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఇట్స్ వండర్‌ఫుల్. బట్ ఇది జనాలు ఎప్పటి వరకు చేయలేదు, అప్పటి వరకు వాళ్ళకి తెలియదన్నమాట. అండ్ నేను సిన్స్ లాస్ట్ 25 ఇయర్స్ ఐ యామ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్. అండ్ ఎర్లియర్ ఐ వాజ్ డూయింగ్ వన్స్ ఇన్ 15 డేస్. బట్ ఇప్పుడు నేను వారానికి ఒకసారి చేస్తున్నాను. అండ్ ఈ ఫాస్టింగ్ ద్వారా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో, అది జనాలకు తెలియదు. బికాజ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఈ మెడికల్ సైన్స్‌లో ఆటోఫేజీ అంటారనమాట. సో, ఎప్పుడైనా మనం తినకపోతే మన బాడీ ఏం చేస్తాయంటే, మన శరీరంలో ఉన్న చెత్త మెటీరియల్స్ కానీ, టాక్సిన్స్ కానీ, ఓకే, మనము నార్మల్‌గా ఎక్స్‌క్రిటరీ మెటీరియల్స్ అని చెప్తాం. ఇది అన్నీ నార్మల్‌గా మనకు రిమూవ్ అవ్వడం కానీ, లేకపోతే ఈ మన బాడీలో ఉన్న సెల్స్ ఇది అని తినడం మొదలుపెడతాయన్నమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే, మన బాడీలో ఉన్న ట్యూమర్స్ కానీ, లేకపోతే ఓవర్ గ్రోత్ కానీ, లేకపోతే ఎక్కడైనా సరే మనకు స్టోర్ అయిన ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ, అండ్ ఎనీ సార్ట్ ఆఫ్ అబ్నార్మల్ గ్రోత్ ఆర్ స్టోన్స్ ఇది అన్నీ కరగడం మొదలుపెడతాయి. ఓకే, సో దిస్ ఈజ్ అ మేజర్ బెనిఫిట్ యాక్చువల్లీ. సో, ఈ టైపు బెనిఫిట్ మనకు రాకూడదు. మనకు షుగర్, బీపీ, థైరాయిడ్ ప్లస్ మనకు నార్మల్‌గా ఒబేసిటీ ఇది అన్నీ కంప్లీట్‌గా మనకు తగ్గిపోవాలి అని అనుకుంటే, మనం వారానికి కనీసం ఒక్కసారి అయినా ఫాస్టింగ్ చేయాలి. ఒక్కరోజు కనీసం 24 అవర్స్ మీరు ఫాస్టింగ్ చేశారంటే ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. మనకు ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ తగ్గడం మొదలుపెడతాయి. వితౌట్ మెడిసిన్. ఓకే, యూ కెన్ మేనేజ్ యువర్ సెల్ఫ్